హలో వ్యూవర్స్, 2025 తెలుగు సినిమా పరిశ్రమకు ఒక షాకింగ్ ఇయర్ అని చెప్పాలి. కోట్ల బడ్జెట్లు, భారీ స్టార్ కాస్ట్లు, పాన్ ఇండియా అంచనాలు. కానీ కంటెంట్ లేకపోతే క్రేజ్ కూడా కాపాడలేదని ఈ సంవత్సరం బాక్సాఫీస్ క్లియర్గా చూపించింది. ఈ వీడియోలో 2025లో అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమాలు, అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా ఫెయిల్ అయిన సినిమాలు, టాప్ 10 బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. టాప్ 10 ప్లేస్లో అఖండ 2 ఉంటుంది. భారీ అంచనాలతో వచ్చిన సీక్వెల్ ఇది. కానీ అదే అంచనాలు ఈ సినిమాకి భారమయ్యాయి. ఇప్పటికీ థియేటర్లలో నడుస్తున్నప్పటికీ కలెక్షన్లలో భారీ డ్రాప్ వల్ల, ఓవర్ ద టాప్ బడ్జెట్ వల్ల, మిక్స్డ్ టాక్ వల్ల ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 100 కోట్లకు పైగా గ్రాస్, 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసినప్పటికీ ఇంకా 45 కోట్లు వసూలు చేయాలి. ఫైనల్ గా దాదాపు 40 కోట్ల వరకు లాస్ వచ్చేలా ఉంది ఈ అఖండ సినిమాకి. 9th ప్లేస్ కింగ్డమ్. ఓపెనింగ్ బానే వచ్చింది, కానీ ఆ తర్వాత సినిమాకి బ్రేక్ పడింది. ఇండియా గ్రాస్ 60.8 కోట్లయితే వరల్డ్ వైడ్ గా 82.58 కోట్లు. నంబర్స్ బానే అనిపించాయి కదా, కానీ భారీ బడ్జెట్ ముందు ఇవి సరిపోలేదు. హై ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అండర్ రికవరీ ఈక్వల్స్ బిగ్ డిజాస్టర్. నెక్స్ట్ 8th ప్లేస్ లో చూసుకుంటే ఆంధ్ర కింగ్ తాలూకా ఉంటుంది. మొదట ఆసక్తి కలిగించిన ఈ సినిమా నిలబడలేకపోయింది. ఇండియా వైడ్ 27.2 కోట్లు కలెక్ట్ చేయగా వరల్డ్ వైడ్ 32.2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. బడ్జెట్ కు రికవరీకి మధ్య ఉన్న గ్యాప్ ఈ సినిమాను స్పష్టమైన ఫ్లాప్ గా మిగిల్చేసింది. నెక్స్ట్ 7th ప్లేస్ లో జాక్ ఉంటుంది. ఓపెనింగ్ కి కొంచెం ఆశ చూపించినా వెంటనే కలెక్షన్లు కూలిపోయాయి. వరల్డ్ వైడ్ కేవలం 9.33 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ సినిమా. 6th ప్లేస్ లో తమ్ముడు ఉంటుంది. మంచి ఓపెనింగ్ తర్వాత పూర్తిగా టీం కోల్పోయింది. వరల్డ్ వైడ్ 8.33 కోట్లు మాత్రమే వసూలు చేసింది తమ్ముడు. నెక్స్ట్ 5th ప్లేస్ చూసుకుంటే ఘాటి. సంవత్సరంలో వచ్చిన వీక్ పర్ఫార్మెన్స్ లో ఇది కూడా ఒకటి. ఇది కూడా కేవలం 9 కోట్ల వరకు వసూలు చేయగలిగింది. దీంతో బడ్జెట్ లో చిన్న భాగం కూడా రికవరీ కాలేదు. 4th ప్లేస్ చూసుకుంటే తెలుసు కదా, రిలీజ్ అయిన వెంటనే డ్యామేజ్ మొదలైంది. వరల్డ్ వైడ్ 11.2 కోట్లు వసూలు చేసింది. పూర్ వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ తో భారీ నష్టాలు తప్పలేదు ఈ సినిమాకి. 3rd ప్లేస్ లో మాస్ జాతర ఉంటుంది. మాస్ కమర్షియల్ ఇమేజ్ ఉన్న సినిమా, కానీ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. వరల్డ్ వైడ్ గా 21.79 కోట్లు కలెక్ట్ చేసింది. ఇన్వెస్ట్మెంట్ లో 50% కంటే ఎక్కువగా నష్టాలు మిగిల్చింది ఈ సినిమా. 2nd ప్లేస్ లో హరిహర వీరమల్లు. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ 116.88 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కలెక్షన్లు బాగానే అనిపించినా డిలేల వల్ల, పెరిగిన బడ్జెట్ వల్ల, ఇంట్రెస్ట్ బర్డెన్ వల్ల ఈ సినిమా ఫ్లాప్ మూవీగా మిగిలింది. నెక్స్ట్ 1st ప్లేస్ లో గేమ్ చేంజర్ ఉంటుంది. 2025లో అత్యంత భారీ నష్టం తెచ్చిన సినిమా ఇదే. ఇండియా వైడ్ 156.03 కోట్లు, వరల్డ్ వైడ్ 186.28 కోట్లు కలెక్ట్ చేసింది. నంబర్స్ పెద్దవే, కానీ బడ్జెట్ ఇంకా పెద్దది. ఇన్వెస్ట్ చేసిన డబ్బులో సగం కూడా రికవరీ కాలేదు. భారీ స్కేల్, భారీ అంచనాలు, కానీ కంటెంట్ లోపం వెరసి ఈ సినిమాను 2025లో నంబర్ 1 ఫ్లాప్ మూవీగా నిలిపింది. మొత్తంగా చూస్తే 2025 తెలుగు బాక్స్ ఆఫీస్ ఒక విషయం క్లియర్ గా చెప్పేసింది. స్టార్ పవర్ మాత్రమే సరిపోదు, బడ్జెట్ పెంచితే హిట్ అవ్వదు. కంటెంట్ లేకపోతే క్రేజ్ కూడా కూలిపోతుంది. ఈ 10 సినిమాలు ఈ ఇయర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ ఫ్లాప్స్ గా మిగిలిపోతాయి. ఈ లిస్ట్ లో ఇంకేదైనా సినిమా ఉండాలా, లేదా మీకు పెద్ద షాక్ ఇచ్చిన ఫ్లాప్ ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అనాలిసిస్ వీడియోస్ కోసం మా స్కై డ్రీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.